అనురాగం పంచవలసిన చేతులే ఆ పసికందుల ఊపిరి తీస్తుంటే మానవత్వం సిగ్గుతో తలదించుకుంటుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు వంశాన్నే తుడిచిపెట్టేస్తున్నాయి. అచ్చం ఇలాంటి హృదయ విదారకర ఘటన ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీపీ నగర్ మండలంలో కుటుంబ కలహాల కారణంగా ఓ నిండు సంసారం చిన్నాభిన్నమైంది. 2 బిడ్డలను చంపి తల్లి కూడా ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఉదాంతం స్థానికంగా పెను కలకలం రేపింది. బీబీ నగర్ మండలం గొల్లగూడెంలో జరిగినటువంటి ఈ ఘటన విషాదంగా మారింది. మేకల మహేష్ యాదవ్ అదేవిధంగా భార్య ఐశ్వర్య గత 6 నెలలుగా వీరిద్దరి మధ్య కుటుంబపరమైనటువంటి విభేదాలు కొనసాగుతున్నాయి. మనస్పర్ధలు తీవ్రం కావడంతో మనస్తాపం చెందిన ఐశ్వర్య తన 2 పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్ళింది. అయితే సోమవారం నాడు పెద్దల సమక్షంలో సయోధ్య కుదరడంతో కుటుంబ సభ్యులు ఆమెను భర్త ఇంటికి తీసుకువచ్చి దిగబెట్టారు. అంతా సర్దుకుంది కదా అనుకున్న తరుణంలోనే సోమవారం రాత్రి ఐశ్వర్య తీవ్ర నిర్ణయం తీసుకుంది. మనోవేదన భరించలేక తన 2 చిన్నారులతో మెత్తతో ఆ చిన్నారులను ఊపిరాడకుండా చేసి అత్యంత దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత తాను కూడా ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. మంగళవారం ఉదయం ఈ విషయం వెలుగులోకి రావడంతో గ్రామస్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇప్పుడు అక్కడికి చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.